సరే, ఇంకా డెన్మార్క్ ఒక స్ట్రాటజిక్ పాయింట్ని, లాజికల్ పాయింట్ని బయటికి తీసుకొచ్చింది. మేము నాటో కూటమిలో ఉన్నాము. నాటో కూటమిలో ఉన్న సభ్య దేశాల్లో ఒక సభ్య దేశం ఇంకో సభ్య దేశాన్ని ఆక్రమించుకోవడం అనేది ఫలానా రూల్ ఆఫ్ లా కింద అది వైలేషన్ కిందకు వస్తుంది. సో ఈ క్రమంలో ఇదే కనుక జరిగితే నాటోకి అదే చివరి రోజు, అంటే నాటో ఇంకా డిసింటిగ్రేట్ అయిపోతుంది నాటో కూడా అని. నాటోలో 60% మొత్తం ఎక్విప్మెంట్ కానివ్వండి, ఫైనాన్సెస్ కానివ్వండి, అన్ని అమెరికావే. బేసికలీ నాటో అన్నది యూరోపియన్ యూనియన్ ఫ్రంట్ కింద చూపిస్తున్నారు. కొంతవరకు ఇంగ్లాండ్ కంట్రిబ్యూట్ చేస్తుంది, జర్మనీ కంట్రిబ్యూట్ చేస్తుంది, ఫ్రాన్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది, బహుశా స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ కొంతవరకు కంట్రిబ్యూట్ చేస్తారు. మిగతా దేశాలన్నీ నామమాత్రం కంట్రిబ్యూషనే. అందులో కూడా టోటల్ ఎక్విప్మెంట్ F-35 విమానాలు కానివ్వండి, న్యూక్లియర్ సబ్మెరీన్స్ కానివ్వండి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కానివ్వండి, 8 ఫ్లీట్లు ఉన్న దేశం ఒక్కటే అమెరికా. సో ఆ విధంగా టోటల్ అమెరికన్ డామినేషన్ అది. ప్రస్తుతానికి అమెరికాకు ఒక ఫైనాన్షియల్ సీరియస్ ప్రాబ్లమ్ ముందుంది. మొన్నటి వరకు $33 ట్రిలియన్ అనేవారు, అది $38 ట్రిలియన్ అని ఇప్పుడు చెప్తున్నారు. అది $27 ట్రిలియన్ లోపల తీసుకురాకపోతే అమెరికా ఆర్థిక సంక్షోభానికి ఎదుర్కొంటుంది. దాంతో పాటుగానే పెట్రోల్ డాలర్, అంటే ఏదైతే పెట్రోలియం పేమెంట్స్ అన్ని వెనుజులా ఇటువంటి ఆఫ్ చేసినాయో, రష్యా ఆఫ్ చేసేసిందో, డాలర్స్లో పేమెంట్ కాకుండా వేరే కరెన్సీలో కూడా తీసుకోవడం మొదలు పెట్టారో, అప్పటి నుంచి డాలర్ వీకెన్ అవడం మొదలుపెట్టింది. మన ఇండియా రేట్ పెరుగుతుంది, అది వేరే సంగతి అని. కానీ ఓవరాల్ ప్రపంచంలో డాలర్ వీకెన్ అవుతుంది. దాంతోపాటు బ్రిక్స్ కరెన్సీ ప్రమోట్ చేస్తాం, బిట్ కాయిన్ అంటే ఆర్టిఫిషియల్ కరెన్సీస్ ప్రమోట్ చేస్తాం. ఇవన్నీ అయ్యేసరికి ఫ్యూచర్లో నెక్స్ట్ 5 years వీళ్ళు $27 ట్రిలియన్ కింద తీసుకురాకపోతే తీవ్ర సంక్షోభానికి ఎదుర్కొంటుంది. ఆ తీవ్ర సంక్షోభంలో ఇంకా మొత్తం అమెరికా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటున్నారు. ఆ ఖర్చులు నాటో మెయిన్ ఖర్చు అవుతుంది. సో నాటో మీద ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకి ఇప్పుడు ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఒక విధంగా లేదు, యూకే బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫార్మర్స్ ఎజిటేషన్ నడుస్తోంది ఫ్రాన్స్ లో. యూరోపియన్ యూనియన్ ఉండడం వల్ల ఫార్మర్స్ కి లాస్ అవుతుందని, సో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు రమ్మంటున్నారు. ఫ్రాన్స్ వెళ్ళిపోతే ఇంకా మేజర్ దేశాలన్నీ బయటకు వెళ్ళిపోయినట్లు లెక్క. సో ఆ విధంగా యూరోపియన్ యూనియన్, నాటో ఇవన్నీ కూడా ఒక వందకు అమెరికాకి లాస్ మేకింగే. సో దాని నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ ఫైనాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. చెప్పండి. సో ఈ రకంగా ఇప్పుడు డెన్మార్క్ కనుక బెదిరించినా పెద్ద వచ్చే నష్టం ఏం లేదు, గుడికన్ను మూసినా తెలిసినా ఒకటే అన్నట్టుంది అమెరికాకి, అంతేనంటారా? ఎగ్జాక్ట్లీ డెన్మార్క్ ఒపీనియన్ ఎవరికి తేడా చేయదండి. ఇట్ మేక్స్ నో సెన్స్ అండ్ నో డిఫరెన్స్ ఆల్సో. నో డిఫరెన్స్. రైట్.